వికారాబాద్ జిల్లా శంకర్పల్లిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నిర్లక్ష్యంతో నవజాత మరణించింది. గత నెల 31న నిండు గర్భిణి పట్నంలో హాస్పిటల్లో అడ్మిట్ అయింది. నార్మల్ డెలివరీ చేస్తానని చెప్పిన హాస్పిటల్ సిబ్బంది ఆపరేషన్ ని డాక్టర్ లేటుగా చేయడంతో శిశువు మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పేదల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ వాళ్ల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి వరకు పూజ చేయండి అని అంటున్నారు. ఆమెకు చేతన అయితే లేదు. డ్రెస్ వేసుకొని తీసుకెళ్ళారు. దానికి తీసుకెళ్ళిన తర్వాత వచ్చిండు. అప్పటికి 11:30 అయిపోయింది. 11:30 క్రాస్ అయిపోయింది. అప్పటికే ఆ సార్ వచ్చేసరికి ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి 11:30 అయిపోయింది. ఇంచుమించు 9కు బేబీ బయటకు వస్తుంది అని చెప్పిన మూమెంట్ నుంచి 11 అయిపోయింది. అయిపోయింది 11 అయిపోయింది. వచ్చిర్రు, ఆపరేషన్ అయ్యింది. ఆ గ్లాసులకి వెళ్ళి వచ్చి నేను బయటలో ఉన్న చిన్న గ్లాసులు ఉంది, దాంట్లో నుంచి అక్క బాబు అని అన్నా. ఫుల్ హ్యాపీ అయినాం బాబు అన్నా. కానీ ఎంత లోపల ఉన్నారో కొంచెమే దూరం ఉంది. నాకు క్రైయింగ్ వస్తుంది, ఏడుపు వినిపిస్తుంది కదా, ఏడుస్తలేడేంది విన్నాను. కానీ వీడు ఎందుకు ఇంకా ఏడుస్తలేడని నాకు డౌట్ వస్తుంది. ఏడుస్తలేడు అని చెప్పేసి ఇట్లా లేచి ఇట్లా గ్లాసులన్నీ చూస్తున్నా. వెంటనే తీసుకొని వచ్చారు. ఆ డోర్ వెనకాల ఒక గ్లాస్ ఉంది. ఆ గ్లాసులు పెట్టిర్రు. పీడియాట్రిషియన్ అనుకుంటా. ఆ సార్ వచ్చి వెనకాల నుంచి వీట్ల నుంచి గట్టిగా రుద్దుతున్నాడు. పాదాల మీద చేతుల మీద పటాపటిలో కొడుతున్నాడు. ఇచ్చిండు. ఏమనట్లేదు. నాకు భయం అయింది. అప్పటికే ఏంది వీడు ఇంత గట్టిగా వచ్చేసినా కూడా వీడు ఏడవట్లేదు, ఏమైందని చెప్పేసి అనుకుంటున్నా. చూస్తున్నాను, నాకు ఫోన్ ఇవ్వట్లేదు. ఒకసారి తీయమంటే మేడం ఉంది అని చెప్పేసి రానిలేదు. నిలబడ్డ చూస్తూనే ఉన్నా. ట్రీట్మెంట్ చేస్తారు, ట్యూబ్ వేసారు, అవి వేసారు. మా బావ పీడియాట్రిషియన్ ఉంటుంది సంగారెడ్డిలో. ఫోన్ చేసిన వెంటనే అప్పటికి నేను వాళ్ళు ట్రీట్మెంట్ చేయడము నేను చూడడం అట్లా 20 minutes అయిపోయింది. 20 minutes తర్వాత ఆపరేషన్ చేసిన 20 minutes బాబా ఫోన్ చేసి బాబా ఇప్పుడు తమ్ముడికి బాబు పుట్టిండు కానీ ఏడవట్లేదు అంటే ఎంతసేపు అయిందన్నారంటే ఇంచుమించు 20 నిమిషాలు అయ్యింది. సౌండ్ అయితే లేదు అంది అని అంటే అమ్మ హార్ట్ బీట్ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకున్నావు. ఫస్ట్ హార్ట్ బీట్ ఉంది అని అనుకుంటే బ్రీతింగ్ ట్రై చేసి ట్రీట్మెంట్ చేస్తారు. బ్రీతింగ్ వస్తుంది, ఏం కాదు. మనకి హార్ట్ బీట్ లేదనంటే వాడు అయిపోయినట్టే. ఇంతసేపు నుంచి ఇట్లా అయ్యింది అని అంటే మాకు రాత్రి వచ్చింది. వాళ్ళు రాత్రి వచ్చినాక ఇప్పుడు ఇట్లా అయ్యింది అని అంటే రాత్రి వస్తే రాత్రి నుంచి ఇప్పటిదాకా ఎందుకు చేసినమ్మా సెక్షన్ చేయకుండా అని అంటే నార్మల్ అవుతుంది అని అనుకుంటే ఇంతసేపు ఇట్లా గడిచారు. ఇప్పుడు మాత్రం లాస్ట్ సెక్షనే చేసి తీసిరు. బేబీ మధ్యలో వచ్చి స్ట్రక్ అయిపోయిందంట, వస్తలేదని చెప్పేసి తీసిరు అని అంటే అమ్మ డౌటేనమ్మా, అది చెప్పలేము అని బాగా చెప్పిన తర్వాత ఇంకా మేమందరము బేబీని తెచ్చిచ్చారు, తీసుకొచ్చి కింద కూర్చొని పెట్టారు. ఆ రోజు కూడా ఆమె ఏం చెప్తుంది, నా మిస్టేక్ కాదండి, ఆమె నొప్పులు తీయలేకపోయింది, నేనేం చేయాలి? ఆమె ఒక్క మాట కూడా నాకు ఆపరేషన్ చేయండి మేడం, నేను నొప్పులు తీయలేకపోతున్నా, నా వల్ల కాదని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నాదే మిస్టేక్ అండి. బేబీ చనిపోయినప్పుడు ఇదే మాట అన్నది, మేడం ఎంత పని చేసారు మేడం, మా స్టాఫ్ మా తమ్ముడు ఇక్కడ పని చేస్తున్నాడు, ఆమె కూడా ఇక్కడ పని చేసింది గతంలో, ఆ విషయం కోసము మా హాస్పిటల్ అనే ఉద్దేశంతో ఇంటిలాగా ఉంటారని చెప్పేసి సంగారెడ్డిలో అన్ని హాస్పిటల్ 20-30 హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్స్ ఇక్కడికి వచ్చినాము. అక్కడ మా రిలేటివ్స్ డాక్టర్స్ పెట్టుకొని కూడా మేము ఇక్కడ దాకా వచ్చినాం అని అంటే ఇది కన్వీనెంట్ ఉంటుంది. స్టాఫ్ మెంబర్ మాకు అన్యాయం అయితే జరగదు అనే ఉద్దేశంతో వస్తే ఎంత పని చేశారు మేడం మీరు. కనీసం మాకు మీరు పేషెంట్ ఆపరేషన్ చేసి మాకు బేబీని లైవ్కి ఇస్తే మేము ఏ పీడియాట్రిషియన్ దగ్గర ఏ బతకాలు మొక్కని ఏమైనా చేసుకొని మేము మనం పట్టించుకొచ్చుకుంటుంది. మీరు ఎంత పని చేసినారు అమ్మ, నన్ను అంటారు ఏంటమ్మా మీరు? నేనేం చేయలేదు, నేను ట్రై చేసిన. ఆమె నార్మల్ చేసుకుంది, నార్మల్ కు ట్రై చేయమన్నారు, నార్మల్ చేద్దామని చెప్పి నేను ట్రై చేసిన. ఆమె నొప్పులు చేయకపోతే నేనేం చేయాలి? ఆమె నొప్పులు చేయకపోతే నా తప్పు ఎట్లయితుంది అని అంటుంది. ఆమె నొప్పులు చేయకపోతే నా తప్పు ఎట్లయితుందంటే మేడం ఆమె నొప్పులు చేయకపోతే ఆపరేషన్ చేయాల్సింది అంటే ఆమె అడగలేదు ఆపరేషన్. ఆమె ఆపరేషన్ అడగలేదు అంటే ఇప్పుడు అడుగుతూ అంటుంది అమ్మ ఆమె చెకప్ వచ్చినప్పుడల్లా